ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా బీజేపీ పార్టీని ముట్టడించడానికి అయితే వస్తున్నారు. దాంట్లో భాగంగా బీజేపీ వద్ద కూడా బీజేపీ కార్యకర్తల నాయకులు కూడా చేరుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి సెంట్రల్ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు లంకాల దీపక్ రెడ్డి ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న ఇచ్చిన నేషనల్ హెరాల్డ్ కేసు పైన కాంగ్రెస్ వాళ్ళు కూడా బీజేపీ ఆఫీస్ ముట్టడికి వస్తున్నారు. మీరు కూడా ఇక్కడ భారీ ఎత్తున చేరుకున్నారు. నేను కాంగ్రెస్ వారికి ఒకటే విధంగా చెప్పదలుచుకున్నాను. మహేష్ కుమార్ గౌడ్ అనేట ఆయన నార్మల్ కాదు, ఒక రూలింగ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్. ఆయన ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చుడు, మేము వాళ్ళ ఆఫీస్ని అటాక్ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఏమైనా చేయండి. మీకు ఒకవేళ నొప్పి అయింది అంటున్నారు జవరిటీ, సో మీరు కూర్చోండి, ధర్నా కూర్చోండి. ధర్నా చౌక్ మేము కూర్చోలేదేమో, మీ 6 హామీలు ఏమైనా అని చెప్పి మేము కూర్చున్నాం కదా, అట్లా మీరు కూడా కూర్చోవాలి. మీరేం ఆఫీస్ ఎంత దూరం ఉందో మాకు కూడా అంతే దూరం ఉన్నది. మేము కూడా వస్తా ఒక కార్లో పోయేసి ఇలా దిగేసి ఇట్లా ఒకటి చూపించగానే కారు మీద చెప్పులు పడ్డే ఆఫీస్ మీద మేము కూడా చూపించుకోవచ్చు కావాలంటే. అది ఎంతవరకు కరెక్ట్ అంటున్నాను. వాళ్ళు కూడా మేము శాంతియుతంగానే నిరసన చేయడానికి ఇక్కడికి వస్తున్నామని కూడా మీరు అక్కడనే చేయండి. మీరు చెప్పదలుచుకుంది ఏంది? శాంతియుతంగా దీని గురించి చెప్పదలుచుకున్నారు. ప్రజలకు ఉండొచ్చు, ప్రెస్కు ఉండొచ్చు, ఏదైనా అక్కడ కూర్చోండి. లేదంటే చౌక్ ఉన్నది అక్కడ, ధర్నా చౌక్, అక్కడ పోయి కూర్చోండి. ఆఫీస్ మీదకి వస్తే మేము కూడా పోతాం కదా, మేమేం ఊరుకోం కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు కూడా మీరు తెలుసు, యువ మోర్చా ఉండొచ్చు, ఏ మోర్చా అయినా సరే పార్టీ భారతీయ జనతా పార్టీకి కన్నెత్తి చూసినా కానీ ఏ ఒక్కడు ఊరుకోరని ప్రజలు కూడా చూస్తున్నారు. ఇట్లాంటి అన్నిటి కూడా ప్రజలు ఏమి ఊరుకోరు. ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏ విధంగా ప్రజల గురించి నడుస్తున్నాయి అనేది వాళ్ళు కూడా చూస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మేము కూడా హెచ్చరిస్తున్నాం, పార్టీ మీదకి వస్తే మేము కూడా అదే చేస్తామని చెప్పేసి తెలియదలుచు. అంటే బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేవలం ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టుకున్నారని కేసు పెట్టారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. రాజకీయం అయితే చూస్తాయి కదా, కోర్టులు ఉన్నాయి, మన వ్యవస్థ ఉన్నది, అవన్నీ కూడా నడిపి వాళ్ళ గురించి కూడా చూస్తారు కదా. దేనికైనా సరే అదే కోర్టు ఆధారాలు లేవని చెప్తున్నారు. ఇక్కడ ఉత్తరనే భారతదేశంలో ఏది పడితే ఇట్లా కేసు ఏంగానే లేకపోతే ఏంగానే వాళ్ళ మీదనే పడుతుంది అనేది ఎక్కడ ఉండదు. దాని గురించి ఎన్నో ఎంక్వైరీలు అన్ని ప్రజలకు అంటే వాళ్ళకు కన్విన్స్ అయ్యే విధంగా అయిన తర్వాతనే కేసులు ఉంటాయి కదా. ఎక్కడ వాళ్ళు ఏం చేసిరు అనేది, వాళ్ళు ఏమాత్రం దోసుక తిన్నా కానీ వదిలిపెట్టాలా? వాళ్ళని ఉత్తగా ఉంటారా వాళ్ళు? ఇక్కడ ఎక్కడ మనీ లాండరింగ్ జరగలేదు, కానీ మీరు ఈడీని కావాలనే వాళ్ళపై తీసుకుని కొన్ని రోజులు ఉన్నాయి, దాన్ని నడిపిస్తున్నారు కదా వాళ్ళు కూడా. దాని తర్వాత అన్ని దర్యాప్తులు అయిన తర్వాత తెలుస్తుంది, అంతవరకు వెయిట్ చూడండి. అంతేగాని వాళ్ళు అట్లా అన్నారని చెప్పేసి ఆఫీస్ మీద పోతా అంటే మేము కూడా అదే పని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడించాలి, దాడులు చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, కాంగ్రెస్ పార్టీకి ప్రజలంటే నమ్మకం లేదు. దాడులు చేయాలి, భయపెట్టాలి, మా మీద కేసులు పెట్టొద్దు, సిబిఐ కేసులు పెట్టొద్దు, ఈడీ కేసులు పెట్టొద్దు, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకోము, మేము దాడుల ద్వారానే భయపెట్టాలని కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ శాంతియుతంగా ఒక ప్రభుత్వము రక్షణ కల్పించాలి పార్టీ కార్యాలయానికి. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం కావచ్చు, జిల్లా కార్యాలయం మీద వాళ్ళ కార్యకర్తలు, ఎన్ఎస్ఐ కార్యకర్తలతో, మహిళా కార్యకర్తలతో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ కత్తులు, రాళ్ళు పట్టుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సిగ్గుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మహేష్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, మీకు సిగ్గుందా? మీ పార్టీ కార్యాలయం మీద దాడులు చేయడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతకుముందు కూడా మహేష్ గౌడ్ చెప్పడం జరిగింది, ఇలాంటి ముట్టడిలు ఏమైనా ఉంటే మన నిరసన ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు, స్వేచ్ఛ భారత ప్రభుత్వం అందరికీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మీరు చేసుకోవాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, మా భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక మంది కార్యకర్తలు వాళ్ళ మీద దాడులు చేయడానికి ప్రయత్నించారు. మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేము ఇవాళ దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, మేము ప్రతి దాడులు చేయడానికి, మా ఆత్మరక్షణ కొరకు మేము దాడులు చేయడానికి మేము ఇవాళ వాళ్ళు కట్టెలు పట్టుకొని వస్తే మేము కూడా దాడులు చేయడానికి మేము వెనకాడము. ఇప్పటికైనా మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అవినీతి పార్టీ కదండి. ఈ దేశానికి అత్యధిక పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏ అవినీతి అక్రమాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ 12 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తుంది. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా అవినీతి జరిగిందా? ఈ దేశంలో భారత ప్రభుత్వం అయినా చిన్న అవినీతి కార్యక్రమం కూడా జరగలేదు. ఈ దేశం సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ దేశము పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందబోతుంటే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక వాళ్ళ మీద కేసులంట ఉపసంహరించుకోవాలంట. నేషనల్ హెరాల్డ్ కేసులో విషయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ
భారతీయ జనతా పార్టీ వాళ్ళ కార్యాలయాలకు ముట్టడించడం, దాడులు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నది. ఇది మానుకోవాలని కాంగ్రెస్ పార్టీకి మేము హితవు చెప్తా ఉన్నాము. భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా వాళ్ళ ప్రభుత్వం రక్షణ కల్పించాలి. భారతీయ జనతా పార్టీ కార్యాలయాల మీద ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా మా మీద దాడులు చేయడిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల మీద, మా కార్యాలయం మీద దాడులు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద పోలీసు వాళ్ళు కేసులు పెట్టాలి అని మేము భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.